కొన్ని విషయాల్లో చైనా నాకు బాగా నచ్చుతుంది. అంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంలో చైనా తర్వాతే ఎవరైనా. మనం ఆ విషయంలో ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా వెళ్ళము చైనాకి. ఎందుకంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది, 48లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి స్వాతంత్రం వచ్చాక వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ 1947 నుంచి మనం బానిసత్వంలోనే మగ్గిపోయాం. ఎవడైతే మనకి ఏదైతే ఒక ఇది నేర్పించాడో పరిపాలన ఎలా చేయాలని, ఆ పరిపాలనలోనే ఉన్నాం. 1980వ దశకం వరకు కూడా మనం చాలా వరకు ఆనాటి బ్రిటిష్ వాళ్ళు లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాన్నే కొనసాగించామే తప్ప సొంతంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉండేది కాదు. మన నెహ్రూ గారికి బహుశా అంత ఇది ఉండేది కూడా కాదు. మళ్ళీ ఇలాగంటే కొంతమందికి కోపం వస్తుంది. ఆ బానిసత్వంలోనే మగ్గిపోయాయి. చివరికి ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఎప్పుడు నాన్నల డే ఎప్పుడంటే అప్పుడేదే చేసుకోవాలి, ఫాదర్ డే అంటే చేసుకోవాలి, మదర్ డే అంటే చేసుకోవాలి, ఏదంటే అదే చేసుకోవాలి. వాడు ఎప్పుడంటే మనం అప్పుడే, వాడు తానా అంటే మనం తందానా అంటాం. అంటే అలా అలవాటు అయిపోయింది మనకి. గత 70-80 సంవత్సరాలకి అది అలవాటు అయిపోయింది. కానీ చైనా కూడా అలా కాదు. ఈరోజు ఫాదర్స్ డే చేసుకోడాడు, ఆగస్టు 8ని చేసుకుంటున్నాడు. ఆగస్టు 8 ఎందుకంటే వాళ్ళకి నాన్నలకి సంబంధించినటువంటి నెల అదేనంట. వాళ్ళకి 8 అంటే బాగా సెంటిమెంటు, 8 అంటే బా అని పిలుస్తారంట. అలాగే ఆగస్టు 8, 8వ తారీఖు 2 బాలు వస్తున్నాయి. బా అంటే నాన్న కాబట్టి అలా సెంటిమెంట్ పరంగా బాబా అనేది కూడా తండ్రి పరంగా చూసుకుంటే తండ్రి అనే పేరు కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆగస్టు 8నే చేసుకుంటారు. ఏది కూడా చైనా వాడు పాటించడు. చైనా వాడు ఏది పాటించడు. ఎందుకు అంటే వాడికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటటువంటి అలవాటు మొదటి నుండి వచ్చింది. మనకెందుకంటే దరిద్రం, మనకి మొదటి నుంచి ఆ అలవాటు లేదు. ఇప్పుడు కొత్తగా కొన్ని మారుస్తుంటే ఏడుస్తునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఇప్పటికే ఆ తొగ్లకులు పాలించినటువంటి పేర్లే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఏమైనా దాన్ని టచ్ చేసామంటే ఈ కుహన మేధావులు అడ్డుపడతారు. వాళ్ళు అడ్డుపడరు, మన కుహన మేధావులే ఏదైనా మార్చేసరికి అడ్డుపడతాం. చివరికి మన ఇండియా పేరు కూడా అలాగే ఉంది. ఇండియా పేరు అలాగే ఉంది ఇప్పటికున్న. మన భారతదేశం మీద మారుస్తామంటే ఇప్పటికీ చాలామంది కుహన మేధావులు జెండాలు పట్టుకుని మరి వచ్చేసి ఇండియా 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 అన్ని మొదలుపెట్టారు. అంటే అలా ఉంటుంది పరిస్థితులు ఇక్కడ. అంటే బానిసత్వానికి అలవాటు పడిపోతాం. పాశ్చాత్య దేశం అలవాట్లు మాత్రమే కాదు, నీకు మత మార్పిట్లు జరిగిన తర్వాత ఈ దేశం మీద ప్రేమే ఉండదు. మీకు గుర్తుపెట్టుకోండి, భారతదేశం మనకు హిందువులకు మాత్రమే కానీ మిగతా వాళ్ళు అంటే ఈ దేశం మీద ఒక్కసారిగా ప్రేమ మారిపోద్ది అంటే వాళ్ళు అలా ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. మరి ఫండింగ్ వస్తుంది కదా బయట నుంచి. ఆ ఫండింగ్ తినేవాడు ఈ దేశం మీద ప్రేమ ఉండేలా చేస్తే వాడికి పగిలిపోద్ది డిప్ప, వాడికి ఫండింగ్ ఆగిపోద్ది. అందుకు వాడు ఏదైతే నేర్చుకుంటాడో వాడు ఇక్కడ ఇదే నేర్పిస్తాడు. వాడికి చేతిలో డబ్బులు వస్తే చాలు, ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు. మళ్ళీ ఇలాగంటే ఒక్కొక్కడికి మంట.